1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రశాస్త్ర పండితులు శ్రీ దత్తాత్రేయ శర్మ గురువు గారు. శత్రువులు లేని వారు ఎక్కడ ఉండరండి. బయట వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళే ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. అది ఏదో ఒక రూపంలో, అక్క రూపంలోనో, చెల్లి రూపంలోనో, కొందరికైతే అమ్మా నాన్నల రూపంలో కూడా శత్రువులు అయ్యారు. మరి ఎందుకు ఇలా? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంట్లో వాళ్ళే ఎందుకు శత్రు రూపంలో తయారవుతున్నారు? మరి అలాంటి శత్రువుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఎలా? సో దీని గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. నేను అన్నట్లు శత్రువులు ఇంతకు ముందు అయితే ఎవరో బయట వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు చూడండి, మీరు ఎంత మందిని కదిలించినా నాకు బయట వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళే శత్రువులు ఉన్నారు. కొంతమంది అయితే మా అమ్మ ఇలా ఏడిపిస్తుంది, మా అమ్మ ఇలా చూస్తుంది, మా పిల్లలు ఇలా, ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా బాధపడుతూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళే కాకుండా బయట శత్రువులు ఉన్నా కూడా వాళ్ళ నుంచి విముక్తి పొందాలి అంటే, వాళ్ళ నుంచి బాధలు కష్టాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. శత్రువులు అంటే మనం అంటే గిట్టని వాళ్ళు, మనం చేసే పనిని మెచ్చని వారు, అలాగే మనం ఆనందపడుతూ ఉంటే చూసి ఓర్వలేని వారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈర్ష్యాద్వేషాలు. పూర్వకాలం ఒక సామెత ఉండేది, కసాయిదైనా సరే తల్లి బిడ్డలని ప్రేమగా చూస్తుంది అనేటటువంటి ఇది ఉండేది. కానీ ఇప్పుడు సొంత తల్లే బిడ్డల్ని చంపేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాగే భార్యాభర్తలు, లేదా భర్త భార్యలను చంపడం, లేదా భార్యలు భర్తలను చంపడం, అలాగే ఆస్తిపాస్తుల గురించి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొట్లాటలు, చంపుకోటాలు, ఇవన్నీ కూడా మనం ప్రస్తుత సమాజంలో చూస్తూ ఉన్నాం. ఇవి కుటుంబ సమస్యలు అయితే బయట మనం ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ ఉంటాం. అక్కడ అభివృద్ధిలో ఉండి కాస్త యాక్టివ్గా ఉన్నవాడు, కాస్త బాగా పేరు తెచ్చుకున్నవాడు ఎవడైతే, కాస్త 4 రూపాయలు సంపాదించిన వాడు ఎవడైతే ఉంటాడో, వాణ్ణి చూసి తోటివాడుకి ఈర్షాద్వేషాలు కలిగి వీళ్ళని నాశనం చేయాలనేటటువంటి ఆలోచనలు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా శత్రుత్వానికి కారకాలు. ఈ శత్రుత్వానికి కారకాలు మన యొక్క ప్రవర్తన కూడా అవుతూ ఉంటుంది. ప్రధానంగా చాలామంది, ఇప్పుడు రాములు వారు ఉన్నారు, రాములు వారి మీద మందరికి ఏంటి శత్రుత్వం? మందరు ఉంది, కైకేయికి ఇంట్లో పనిచేసే ఆవిడ. రాముల వారికి పట్టాభిషేకం అయితే అసలు రాముల వారు ఈవిడ్ని ఏం చేశాడు? మందరిని ఏం చేశాడు? కానీ ఏం చేసింది? కైకేయి దగ్గరికి వెళ్ళి నీ కొడుకు పట్టాభిషేకం చేయించి అని చెప్పి లేనిపోని మాటలన్నీ చెప్పి రాముల వారిని అక్కడి నుంచి బయటికి, అంటే ఆ రాజ్యం నుంచి వనవాసం చేసే విధంగా ప్రోద్బలం చేసింది. ఏమిటి కారణం అంటే ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమీ ఉండవు. అవేంటయ్యా అంటే కొన్ని కర్మఫలాల వల్ల మనం తెలుసో తెలియకో చేసినటువంటి పాపకర్మల యొక్క ఫలితం గత జన్మలోనో ఈ జన్మలోనో తెలుసో తెలియక చేసినటువంటి పాపకర్మల యొక్క ఫలం అనుభవించే సమయం వచ్చినప్పుడు మనం మన యొక్క భార్యే కానివ్వండి, భర్తే కానివ్వండి, తల్లే కానివ్వండి, తండ్రే కానివ్వండి, సొంత కొడుకైనా సరే శత్రువు అయిపోతాడు. అది కేవలం పాపకర్మల యొక్క ఫలం వల్ల మాత్రమే, వాడి యొక్క కర్మ ఫలాన్ని బట్టి ఉంటుంది. మరి దానికి ఏం చేయాలి? బయట వాళ్ళు 100 మంది వస్తే, కుటుంబ సభ్యులు సహకరిస్తే 100 మంది కాదు 1,00,000 మంది వచ్చినా ఎదుర్కోవచ్చు శత్రువులు. కానీ ఇంట్లో ఉన్న వాళ్లే శత్రువులైతే కనిపించరు కదా, కనిపించదు. ఏం చెయ్యాలి? దానికి ప్రధానంగా మంత్రశాస్త్రము 3 విధాలు చెప్పింది. స్తంభన, ఉచ్చాటన, మారణ అనేటటువంటి 3 భాగాలు చెప్పారు, 3 విధానాలు చెప్పారు. ఈ 3 భాగాలు కూడా ఏమిటి? స్తంభనం అంటే ఎదుటివాడు ఆలోచన, బుద్ధి, మాట, శరీరాన్ని స్తంభింపజేయడం. అంటే మన గురించి వాడు మాట్లాడాలి అని అంటే వాడికి భయం పుట్టేలా చేయడం. వాడికి నోటి మాట రాదు, వాడు కాలు చెయ్యి పని చేయదు. దాన్ని స్తంభన విద్య అంటారు. అదేనమ్మా, దాన్ని స్తంభన విద్య అంటారు. వాడికి మన మీద చెడ్డ ఆలోచన వచ్చేలోపే ఆ ఆలోచనగానే నశించిపోతుంది. దాన్ని స్తంభన విద్య అంటే స్తంభింపజేసే, వాడి బుద్ధి స్తంభింపజేసేస్తుంది, స్తంభనం అంటారు. తర్వాత రెండోది ఏంటయ్యా అంటే ఉచ్చాటనం. మారణం, ఉచ్చాటనం 2 కూడా ఏమిటయ్యా అంటే అసలు మనిషే లేకుండా పోతాడు. మారణం అంటే వాడంతట వాడుగా అంటే ఒకడు ఉత్తిపుణ్యానికి ఒకరిని ఇబ్బంది పెట్టి, వాళ్ళని చిత్రహింసలు పెట్టి, నానాహింసలు పెడితే వాడి యొక్క కర్మ ప్రారంధంగా వాడికి మరణం సంభవించి వాడంతట వాడు మరణం పొందేలాగా జరిగేటటువంటిది మారణం. ఉచ్చాటనం అనంటే ఏమిటయ్యా అంటే, మనం ఇప్పుడు చేతబళ్ళు లాంటివి,
బాణామతి ఇటువంటి ప్రయోగాలు ఉంటాయి చూశారు. ఇలాంటి ప్రయోగాలు చేసి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళని నశింపజేసేటటువంటిది, దాన్ని ఉచ్చాటనం అంటారు. ఈ 3 పద్ధతులు చెప్పింది. అయితే దీనిలో మనం ఏది ప్రదర్శించాలి, ఏది ప్రదర్శించకూడదు అనేది కూడా ప్రధానంగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారయ్యా అంటే అమ్మ, ఇప్పుడు మనం సోషల్ మీడియాలోనే చూస్తూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్లో మొన్నే మధ్య నేను ఒక వీడియో చూశాను. అదేంటయ్యా అంటే, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, చేతబడి చేయబడును, డైరెక్ట్గా వీడియో చేతబడి చేయబడను, పలానా కాంటాక్ట్ చేయండి అని చెప్పి నెంబరు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉంది, సోషల్ మీడియాలో ఉంది. కానీ అది చాలా తప్పు. మనం ఎప్పుడూ కూడా శత్రు నాశకం కోరుకోకూడదు. శత్రువుల నుండి వచ్చేటటువంటి బాధ నివారణం అవ్వాలని కోరుకోవాలి తప్ప ఎప్పుడూ కూడా శత్రునాశకం కోరుకోకూడదు. ఈ శత్రువుల యొక్క బాధ ఎలా పోవాలి అనంటే, నరసింహస్వామిని కానివ్వండి, ఆంజనేయ స్వామిని కానివ్వండి, ప్రత్యంగిర అమ్మవారిని కానివ్వండి, లేదు రాముణ్ణి కానివ్వండి, మనం పూజ చేయాలి. ఆ 4 దేవతల్ని కూడా మనం పూజించగా బగళాముఖి అమ్మవారు ఒకరు. ఈ 5 దేవతల్ని కూడా మనం పూజిస్తూ ఉన్నాం. అంటే ఎవరో ఒక మంత్రం తీసుకునో, లేదో ఒక స్తోత్రం తీసుకునో, లేదా ఒక పూజా విధానం తీసుకుని ఈ 5లో ఏదో ఒక దేవతను మనం పూజించగా చేస్తూ ఉండే కొద్దీ ఏమవుతుందయ్యా అంటే, అవతలి వాడి యొక్క బుద్ధి మన మీద చెడ్డ బుద్ధిగా లేకుండా అయిపోతుంది. అవతలి వాడి యొక్క చెయ్యి మన మీద ఎత్తకుండా అయిపోతుంది. అవతలి వాడి యొక్క ఆలోచన మన మీద చెడు ఆలోచన లేకుండా అయిపోతుంది. అవతలి వాడి యొక్క దృష్టి మన మీద చెడు దృష్టి లేకుండా అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి, మంత్రశాస్త్రంలో 3 విధాలు చెప్పినా సరే మనం ఒక విధానాన్ని, ఎందుకంటే కలియుగంలో మారణము ఉచ్చాటనం అనేటటువంటిది నిషిద్ధం. చట్టపరంగా కూడా అది చాలా తప్పు. అది ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మర్డర్ చేసినట్టే లెక్క. చట్టపరంగా చాలా తప్పది. కానీ మనం ఏం చేయాలి, భగవంతుణ్ణి ఆరాధన చేయాలి. ఈ భగవదారాధన చేయడం వల్ల ఈ శత్రు బాధ తొలగిపోదు. ఎలాగ ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ప్రతిరోజు చక్కగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తూ స్వామివారికి హనుమాన్ చాలీసా పొద్దున్న సాయంత్రం పారాయణం చేయడం వల్ల అవతలి వాడు నిజంగా నీ మీద ప్రయోగం చేసినా సరే ఆ ఆంజనేయ స్వామి శక్తి వల్ల, ఈ 5 దేవతల్ని పూజించినటువంటి శక్తి వల్ల మనకి ఆ ప్రభావం పడకుండా ఉంటుంది. తర్వాత ఆ ప్రభావం తిప్పివాడికే వెళుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం శత్రు బాధ నివారణం అవ్వాలని కోరుకోవాలి తప్ప శత్రువులు, ఎందుకంటే కొంతమంది బంధువులు ఉంటారు, మనం ఇందాక అనుకున్నట్టుగా తల్లిదండ్రులు ఉంటారు, బంధువులు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు. వాళ్ళు తెలుసో తెలియకో మన మీద అక్కసుతోటి ఈర్షాద్వేషాలతోటి లేనిపోనివేవో చేయిస్తూ ఉంటారు. వాళ్ళలాగా మనం చేస్తే మనం వాళ్ళతో సమానమైన వాళ్ళం అవుతాం. కానీ మనం ఉత్తములు ఎలా అవుతాం? మనం ఉత్తములు అవ్వాలి అంటే వాళ్ళలో మార్పు రావాలని కోరుకోవాలి తప్ప శత్రుబాధలు అనేవి లేకుండా ఉండే పూజలు చేయాలి తప్ప శత్రునాశనాన్ని కలిగించేటటువంటి ప్రయోగాలు, చేతబళ్ళు లాంటివి చేయటం వల్ల చట్టరీత్యా నేరం. అది చేయటం వల్ల ఏమవుతుంది అంటే, ఎవడైతే చేయిస్తాడో వాడి వంశం నాశనం అయిపోతుంది. ఇలా ఈ శత్రు బాధ నివారణానికి మనం సాత్వికమైనటువంటి పూజలు చేసుకోవాలి తప్ప ఈ క్షుద్రానికి సంబంధించి, తంత్రానికి సంబంధించినటువంటి పూజలు చేయకూడదు. చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.